ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్వనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే పవిత్ర కదా ఒక నిమిషం నువ్వు చాలా హైట్ జస్ట్ 5'9" అలీ గారు అంతే. దాని తోడు ఈ కింద ఏంటి ఎల్ఐసి బిల్డింగ్ లాగా ఎంత ఉంది మ్యాచింగ్ కొంచెం లుక్ ఉండాలి కదా మీ షో అంటే ఈ మాత్రం ఉండాలి కదా. నీ లవ్ స్టోరీ మీ ఇంట్లో వచ్చి చెప్పగానే చక్కగా వాళ్ళు సూట్ కేసులు ఓపెన్ చేసి మీ బట్టలన్నీ అలా వేసి అలా బయటికి పోవే అన్నారంట. మేము ముగ్గురు ఆడపిల్లలం కదా అలీ గారు. సో నాన్నగారు బావిలో కప్పల్లో పెంచారు. బావిలో కప్పలాగా మీ ముగ్గురు ఉన్నారు కానీ ఒక్కసారి బకెట్ వేసి తీస్తున్నప్పుడు ఆ బకెట్లో నువ్వు దూకావు. అక్కడి నుంచి నువ్వు ఒక బ్యాంకులో టెలికాల్ కాలర్గా పనిచేస్తూ టీవీకి రావాలని ఎందుకు అనిపించింది? విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో నేను హెచ్ఆర్గా చేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి. సుక్కు సార్ వచ్చేవాళ్ళు అక్కడ. యాక్చువల్లీ అప్పుడు ఆర్యా 2 మూవీలోనే అడిగారు నాకు అప్పుడు. అమ్మో యూట్యూబ్ వాళ్ళకి వచ్చేసింది ఇది దేవుడా, ఏ క్యారెక్టర్ అని అడగకండి నేను చెప్పను, అమ్మో ఇప్పుడే చాలా చెప్పింది. రంగస్థలం సినిమాలో ఆ రంగమత్త క్యారెక్టర్ అంటే ఆ సినిమా డబ్బుల కోసం చేసావా, పేరు వస్తుందని చేసావా, లేకపోతే పెద్ద హీరో, పెద్ద డైరెక్టరు, పెద్ద బ్యానరు అని చేసావా? ఆనెస్ట్లీ నాకు డబ్బులు టీవీయే ఇస్తుంది, మా ఆయన ఇస్తాడు. నేను ఒకళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఒకళ్ళకి వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు వార్నింగ్? మేజర్గా అడవి శేష్కి ఫర్ ఎవర్ ఐల్ బీ థ్యాంక్ఫుల్. ఎవరికి వార్నింగ్ ఇద్దాం అనుకుంటున్నాను? ఎవరన్నా ఇప్పుడు యూట్యూబ్లో కింద అడ్డమైన మాటలు పెట్టారు, ఐఎమ్ వాచింగ్. టీవీ పేరునిచ్చిన తల్లి టీవీ. సినిమా నాన్న అప్పుడప్పుడు వస్తుంది. రామ్ చరణ్ ఎప్పటికీ నాసిటి బాబు. మీ ఆయన ఫోను ఆయనకి తెలియకుండా ఎప్పుడైనా చెక్ చేశారు? రోజు రాత్రి తెలియాలి కదా నాకు ఏం దాస్తున్నాడు ఏంటి అని. నా జన్మసిద్ధ అధికారం అది. ఇప్పుడు నీ ఫోన్ ఎప్పుడైనా మీ ఆయన చెక్ చేస్తుంటాడు? మంచి చందమామ కథలు నేను. నీ మీద సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒకటి ట్రోల్ జరుగుతూనే ఉంటుంది. పలానాలతో గొడవ పడింది, పలానాలో గొడవ అని. ఎందుకని అలాగే? అత్తారింటికి దారేది సినిమా అప్పుడు నాకు అప్పుడే ట్విట్టర్కి నేను కొత్త. మంచిదైంది ఆ పాటలో నేను లేను, నలుగురు మధ్యలో గుంపులో గోవిందంలా ఉండేదాన్ని అని ట్వీట్ చేస్తా. అయిపోయింది. నో అంటానికి రీజన్ ఏంటి? నేను ఒక్కదాన్ని అయితే చేయగలనేమో, కానీ అప్పటికి నేను 6 months ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ చైల్డ్. సో నీ జీవితంలో మీ అమ్మగారు చాలా ఇంపార్టెంట్. వెరీ చాలా. ఓకే. ఎవరు అమ్మాయినా కానీ మై మామ్ ఇస్ మోర్ స్పెషల్. ఐ నో తను ఎంత స్ట్రగుల్ చేశారు. నేబర్స్ చీరలు ఫాల్స్ కుట్టి నాకు చెల్లెలకి బట్టలు, ఫీజ్. ఆర్డినరీ బస్సులు ఉండేవి, మెట్రో బస్సులు ఉండేవి. మెట్రో బస్ ఎలా అంటే 50 పైసలు ఎక్కువ కట్టాలి. ఆ 50 పైసలు సేవ్ చేసుకోవడానికి నేను 2 బస్ స్టాప్లు నడిచేదాన్ని. లాట్ ఆఫ్ టైమ్స్ రెంట్ కట్టలేకపోవడం వల్ల ఇల్లు షిఫ్టింగ్ చాలా చూసాను. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. వెల్కమ్ టు బాబాయ్ అలీతో సరదాగా మై షో. బాబాయ్ అంటే ఇంటర్వ్యూకి పిలిచి గౌరవం ఉండక్కలా. కోట గారు నమస్కారం అండి. బాబుమోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పం అంటాం. ఎవరన్నా పలకరిస్తే ఎట్టెట్ట అంటున్నారు. నాకేమో బ్యాడ్ గా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం అన్నట్టు వద్దన్నట్టు. ఇయర్ ఆగిపోయింది, రీల్ ఆగిపోయింది. ఆగిపోయి ఇయర్ పోయింది అనమాట. అంటే సంవత్సరమా నీ చెవు పోయిందా? సంవత్సరం. అన్ఎడ్యుకేటెడ్స్ తో నేను కొద్దిగా డిస్కషన్ కష్టమైంది తమ్ముడు. అన్ఎడ్యుకేటెడ్ అంటే మరి ఎలా ఇచ్చారు బ్యాంక్ లో జాబ్? 10 to 5 ఉద్యోగం ఏంటంటే 1 to 100 మధ్యలో ఇట్టనాలా మధ్యలో. ఇప్పుడు మీ ఇద్దరు యంగ్ ఎవరు? నేనే.
100%? చూసుకో కావాలంటే. ఏంటిది బాబాయ్? ఎంత ఉంటుంది బాబాయ్? ఆ రేఖ చూసి చెప్పు ఒకసారి. రేఖలను బట్టి చెప్పేది నిలకడ ఉండదు, వర్తను బట్టి చెప్పుకునేదే నిలబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుందో చెప్పొచ్చు కదా అన్నయ్య, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? అదే తెలుసుకుని వస్తా. నన్ను ఇడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నేను లేకపోతే నువ్వు లేవు. అసలు ఫస్ట్ మీ ఇద్దరు మీటింగు ఏ సినిమాకి? ఒకప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఆలీ గారు. చెప్పండి కొట్ట గారు. మరి లేకపోతే ఏమంటా, లేకపోతే చెప్పరా అంట. చెప్పవయ్యా ఏంటో. నువ్వు ఉండవయ్యా ఊరికే. కంట్రోల్ ఎవరి సంగతి నాకు చెప్తున్నాను. కంట్రోల్లో ఉండబట్టి ఈ మాత్రం ఉంది, లేకపోతే నీ మహాన్ పడేది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. అనుకోకుండా జీవితంలో నన్ను సింగర్ని కూడా చేశారు. ఒకసారి నేను, వీడు, బ్రహ్మానందం గారు గారు మరి చోట గారే అనాలి. నువ్వంటే ఏదో ఎరా అన్నాను కానీ లేకపోతే నిన్ను కూడా బాగా తిట్టేవాడిని. అదేలే మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి. మనం పేకాడితే నువ్వు తొండి చేసావు చూడని చెప్పి ఏం చెప్పండి, నేను తొండి వాడు చేశాడు అండు. అదే కదా వీటితో తలకాయని. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ప్రోగ్రామ్ పేరేంటి? ఆలీతో సరదాగా. మరి ఏడుచి అక్కడ కూర్చొని రా. మరి నువ్వంటే మరి గ్రేట్ మ్యాన్వి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లాగా, మిలిటరీ వాళ్ళ లాగా, ఎక్స్ మినిస్టర్. మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింతంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాడే కోడ. ఆవగింత కంటే ఇంకొంచెం 4 గింజలు అదృష్టం ఉన్నాడు ఈడు. మనది పెద్దదే అంటే పంటికి అందుతుంది, మనకు అందదు. అందుకని కబగా కొరికేసి వదిలేశారండి. టాయిలెట్ లో అది చిన్నది పెడతారు కదా తమ్ముడు మగ్గు, దాంతో స్నానం చేసినవి కూడా ఉన్నాయి మేము. బాత్రూమ్ దగ్గర పడుకుని నేనేమో ఆ చెక్క దాని మీద పడుకునేది కానీ సరే పెద్దోడు కదా అని చెక్క ఇచ్చి నేను కింద పడుకునేది. అదేమో లెంగ్త్ సరిపోదు. ఇలాగ మరి నేను హైట్ కాదు కదా, వీడు అమితాబ్ కంటే ఎక్కువ. ఇద్దరు నువ్వు సినిమా వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు. ఏమైనా సినిమా గురించి కామెంట్ ఏంటన్నాడు. ఏముందిలేండి, ఇద్దరే సినిమాకి వెళ్తే నిద్ర ఎంతరండి అన్నా. చాలేదు నీ లెవెల్కి అన్నాడు. దాంట్లో ఏంటంటే నాగేశ్వరరావు కొడుకు నాగార్జున గారు నాగేశ్వరరావు ముందు వచ్చి డ్రింక్ చేసి వచ్చి మాట్లాడుతుంటే ఆయన క్లాస్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ ఏదో ఫ్యామిలీ అఫేర్స్ మాట్లాడుకుంటున్నారు, మనం వింటాం బాగుందని వెళ్ళిపోతున్నారన్న. ఒకటి తుప్ప దగ్గర పెద్ద జోకేసావు కదా అన్నాడు. ఇప్పుడు ఏదో పాత వాళ్ళు ఓల్డ్ అంటారు, కానీ యువతరానికి ఒక్క మాట చెప్తా. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది అంతే కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ 100%. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఓల్డ్ ఈజ్ గోల్డే కాదు, గోల్డ్ కెనాట్ బికమ్ బోల్డ్. ఓహో సూపర్. దాన్ని కాల్చిన కొద్ది మెరుగు వస్తుంది. నువ్వు అదృష్టవంతుడు తమ్ముడు. థ్యాంక్ యూ. ఎందుకు తెలుసా? ఎంత హుందాగా, ఎంత సరదాగా, ఎంత రెస్పెక్టబుల్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు ఇంటర్వ్యూ చేసావు తమ్ముడు. నీ జన్మ ధన్యం. అనుభవుడు కదా నిజంగా తమ్ముడు. నేను కన్ను రెప్పవేయకుండా చూశాను. ఆయన వినయం చూడు అసలు. ఆయన పాట ఎట్టా ఉన్నా మంచి మాట. లేకపోతే 22 సంవత్సరాలు ఆ పారుతా తీయగా నడిపాడంటే ఆయన కాబట్టి ఇంకెవరు నడుపుతారా? ఇంత సీనియర్ యాక్టరా, ఇంత కరడు కట్టిన విలనా, కానీ తిట్టురా నేను ఇట్లా తిడతా బాగుంటుంది అనేవాడు. అలా కోఆపరేట్ చేశాడు గనకనే మా కాంబినేషన్ అదే అంత పండింది. ఇన్ని సినిమాలు, ఇన్ని క్యారెక్టర్లు క్లిక్ అయినాయి. నిజంగా గ్రేట్. మా ఇద్దరికి ఒక కనెక్షన్ ఉందిరా, అది ఎక్కువ తలుచుకుంటే బాగుండదు. వాడికి అబ్బాయి పోయాడు, నాకు అబ్బాయి పోయాడు. వాడికి కాకపోతే చిన్న అదృష్టం ఏంటంటే ఇంకో కొడుకు ఉన్నాడు. నాకు ఒక్కడే అవడం పోవడం. యాజ్ ఇట్ ఈజ్ యాక్సిడెంట్.